ఇక ఇలా ఎమ్మెల్యే ఉంటాడు ఒక మాజీ ఎమ్మెల్యే ఇక చూడు ఈయన సంపత్ కుమార్ అని మంచి ఒపీనియన్ ఉంటుండే ఈయన మీద, మంచి దళిత బిడ్డ, మంచిగా ఒక యంగ్స్టరు, రేపనాడు ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటాడని చెప్పేసి ఒక ఒపీనియన్ ఉంటుండే. కానీ మరీ దిగజారిపోయి బానిసత్వం అంటారు దీన్ని బానిసత్వం కాదు బాంచరికం అంటారు. అలాంటి దుర్మార్గమైనటువంటి స్థాయికి దిగజారిపోయారు. ఇక చూడు ఏమంటాడు, సీఎం తమ్ముడు కంపెనీలు పెడితే తప్పేంది, జగదీష్ రెడ్డి కంపెనీ పెట్టి 15 రోజులు అవుతుంది, ఏపీసీలు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడే విమర్శలు చేస్తారా, అధికారిక కార్యక్రమాల్లో తిరుపతి రెడ్డి బరాబర్ పాల్గొంటారు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. నీ జ్ఞానానికి ఇలా ఫోటో వీడియో ఉంది అయినది. అసలు నువ్వు మామూలుడు కాదు, నువ్వు ఎట్ట ఎమ్మెల్యే అయినవు అసలు. ఏది ఇదా ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు జగదీష్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నాం. జగదీష్ రెడ్డి కలిసిండు, ఈయననే కంపెనీలో ఉంది, ఈయనని స్వచ్ఛ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. అది ఇప్పుడే స్టార్ట్ అయింది, 15 రోజులు అయింది, 15 నెలలు అయింది, ఇట్లా అయింది అట్లా అయిందని ఇంకా ఏబిసిడి కూడా స్టార్ట్ కాలే, ప్రయత్నం మొదలైంది. అడుగులు అభివృద్ధి వైపు, పెట్టుబడుల వైపు. నీకేం వేస్తురా అన్న, సంపదన బిస్కెట్లు వేస్తురా లేకపోతే నీకేమైనా పంపిస్తున్నారా? నీకేం వేస్తున్నావు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఒకవేళ నీకు పెట్టుబడులే ఇంకా స్టార్ట్ కాలే, ఆ కంపెనీని అంత సపోర్ట్ చేస్తూ ఉన్నావు కదా, నువ్వే ఒక కంపెనీ పెట్టి నువ్వు పెట్టు మరి పెట్టుబడి, నీ అన్నదమ్ములతో పెట్టి. రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ళే పెట్టాలి నా పెట్టుబడి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నదమ్ముళ్ళు వాళ్ళే కూర్చోవాలి నా అధికారిక కార్యక్రమాల్లో, నువ్వు కూడా పోయి కూర్చో. నీ నీ అన్నదమ్ములను తీసుకుపోయి కూర్చోబెట్టి ఏ పాటు కూర్చోబెడతాడు చూద్దాం. ఒకరోజు పోయి సెక్రటరియట్లో కూర్చోపో నువ్వు ముఖ్యమంత్రి దగ్గర. ఓ 2 సార్లు పోతే 3వసారి ఎందుకు వస్తాడు, ఊకే రావద్దని చెప్పిస్తాడు. మీ కాంగ్రెస్ అవుతానని చెప్పిస్తాడు, అధికారంతోనే చెప్పిస్తాడు కావాలంటే. ఇట్లా ఉద్యోగ అవకాశాల వైపు పడుతూ ఉన్నాయి వడివడిగా. దాన్ని ఏ రకంగా విమర్శించాలి, కోడిగుడ్లు వేసినట్లు, బీకనిక ప్రయత్నం చేసినట్లు, ఏదో ఒక రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ. ఇంకా రానేలే కానేలే, ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం వాళ్ళే అన్న. నీకు తెలియని విషయం ఏంటంటే 15 రోజుల క్రితం పుట్టినటువంటి కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి ఎట్లా పెడుతుంది? ఆ 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తెలంగాణ రాష్ట్రంలో దోసుకున్నాయా లేకపోతే సంచులా లేకపోతే ఏ విధంగా వచ్చినాయి? అది తెలంగాణ ప్రజల ఆలోచన, ఆవేదన, ఆ అనుమానం. నువ్వు రేవంత్ రెడ్డి తమ్ముడు పెట్టినా తప్పులేదు, రేవంత్ రెడ్డి పెట్టినా తప్పులేదు, కానీ ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించిండు? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారే కదా రేవంత్ రెడ్డి. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించిండు, ఎట్లా సంపాదించినది తెలంగాణ ప్రజల అనుమానం. అభివృద్ధి చేయి, అధికారిక కార్యక్రమాలు కూర్చొని తప్పేముంది? కూర్చోరి మీరు పోయి. ఏనన్నా ఈ 5 ఏళ్ళు మిమ్మల్ని ఏమంటాము, పిచ్చోని చేతిలో రాయి పెట్టినాము, దెబ్బ తగలకుండా ఆడ వేస్తే పడాలే, లేకపోతే చూసుకుంటా కూర్చోవాలి, ఎట్టేస్తాడా ఎప్పుడేస్తాడా అని చెప్పేసి. 5 నెలల ఈ 9 నెలలు అయిపోయాయి, 8 నెలలు అయిపోయాయి, 9వ నెల నడుస్తుంది. నిన్నటి నుంచి 9వ నెల నడుస్తుంది. ఇక అటు ఇటు చూస్తుంటే ఇంకో 3 ఏళ్ళు అయిపోతే అప్పుడు తెలుస్తుంది మీ భాగవతం ఏందనేది. ఇది మీ కార్యక్రమం ఈ విధంగా ఉన్నది. ఇక చూడు, ఏం తప్పేముంది ఒప్పేముంది, ఏముంటుంది? తప్పులేదు ఒప్పులేదు. ఊడిగం చేయి, పోయిన వాళ్ళకు ఊడిగం చేయి. సంపత్ కుమార్ అన్నావు, ఊడిగం చేయి. నిన్ను విమర్శించాలంటే మనసు రావట్లే, ఎందుకంటే ఓ దళిత బిడ్డ ఎదుగుతున్నావు అని చెప్పేసి.